అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. గోవులు బ్రాహ్మణుడు ఈ రెండు స్తంభాల లాంటి వాళ్ళు. బ్రాహ్మడు కావాలి అంటే గోవు ఉండాలి, గోవు లేకపోతే బ్రాహ్మడు కాలేడు. అదేమిటండి గోవు లేకపోతే బ్రాహ్మడు లేడా? లేడు. ఆవు నెయ్యి లేకుండా అగ్నిహోత్రంలో ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి ఆజ్యమే దేవతలకి ఆహారం. ఆ దేవతలకు ఆహారమైనటువంటి ఆజ్యము ఏనాడు ఒక పిల్లవాడికి మనం వేయించి యజ్ఞోపవీత ధారణ తర్వాత చేస్తామో అప్పుడే అతను సద్బ్రాహ్మడు అవుతాడు. కాబట్టి గోవు యొక్క ఘృతము లేకుండా బ్రాహ్మడు అయ్యేటటువంటి అవకాశమే లేదు. అందుకే ముందు గోవు పేరు చెప్పి తర్వాత బ్రాహ్మడి పేరు చెప్పారు. ఇలాంటి కార్తీక మాసములో చంద్రుడి యొక్క కళలు చాలా భూమికి దగ్గర వచ్చేటటువంటి ఈ మాసములో ఆవులు ఎంత విశేషమంటే గావో విశ్వస్య మాతరః. విశ్వం మొత్తానికి తల్లి ఏదైనా ఉంది అంటే అది ఆవండి. ఆవుని మించినటువంటి తల్లి ఇంకా దొరికేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు? మనుష్యుల పాలు మనుషులకు సరిపోతాయి, కుక్క ఇచ్చేటటువంటి పాలు దాని పిల్లలకి సరిపోతాయి, బర్రె మేక ఇవి ఇచ్చేటటువంటివి కొంతమందికి సరిపోతాయి, పులులు ఇచ్చేవి పులి పిల్లలకు సరిపోతాయి. ఈ సృష్టిలో అప్పుడే పుట్టినటువంటి ప్రాణి ఏదైనా సరే తన తల్లిని కోల్పోతే అంతటి వృద్ధి చేయగలిగేటటువంటి పాలు ఏదైనా ఒక ప్రాణిలో ఉన్నాయా అంటే అది గోవండి అని చెప్పారు. కాబట్టే గావో విశ్వ మాతరః. ఆ తల్లి కంటే గొప్పగా అన్ని పోషక పదార్థాలని ఇచ్చేది. అంటే కన్న తల్లి లేని వాడికి కూడా కన్న తల్లి లోటుని తీర్చగలదు. కాబట్టి గావో విశ్వస్య మాతరః అన్నారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఈ ఆవు లోపల ఉండేటటువంటి ప్రతి అంగములో చతుర్దశ భువన భాండాలు ఉన్నాయి, 14 లోకాలు. కారణం ఏమిటి అంటే మీరు గోమూత్రం కానీ గోఘృతం కానీ, గో అనే శబ్దంలోనే ఒక గొప్పతనం ఉందండి. మీ గకారములోనే గంగ పాడైపోతుందా అండి? గంగాజలం ఎప్పుడైనా? అవకాశం లేదు. గీత ఎప్పుడైనా పాడైపోయే అవకాశం ఉందా? ఎప్పుడూ లేదు. బంగారాన్ని మీరు తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినంత నిప్పు వంట 5000 10,000 డిగ్రీలు పెట్టండి, కరుగుతుందేమో కానీ ఒక్క రవ్వంత కూడా అందులో నుంచి మాయము కాదు. బంగారము పాడు కాదు. మరి పాడుగాని వస్తువు ఇంకోటి ఏదైనా ఉందా అంటే గోఘృతం. నిజమైనటువంటి ఆవు నెయ్యి, ఇవాళ మనకి కొట్లల్లో అమ్మేటటువంటి ఆవు నెయ్యి కాదు. నిజమైనటువంటి ఆవు నెయ్యి మీరు తీసుకొని 50 ఏళ్ళు 100 ఏళ్ళు 150 700 750 1000 సంవత్సరాలు పెట్టినా అవి పాడవవు. దీనికి గుర్తుగా ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్తే గుజరాత్లో 150 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి నేతి కుండలు ఇప్పటికీ అక్కడ కాపాడబడుతూ ఉన్నాయి క్షేత్రంలో. అక్కడ కనుక మీరు వెళ్ళి చూస్తే గోఘృతం పాడు కాదు. మనకి బ్రాహ్మణార్థాలు జరుగుతాయి, అప్పుడు బ్రాహ్మణ్ణి పిలుస్తాం. పిలిచి తర్వాత మధువాతారుతాయతే అని మంత్రం చెప్పి ఓ చిన్న బెల్లం ముక్క వేస్తాం. వాస్తవానికి అక్కడ బెల్లం ముక్క కాదు వేయాల్సింది, తేనె కాదు. ఏమిటి అక్కడ వేయాల్సింది అంటే ప్రతి మనిషి వాడు బతికుండగా అంత ఆవు యొక్క నేతిని ఒక కుండలో పెట్టి దానిని దాచిపెట్టుకొని పక్కన పెడితే తాతగారి కుండ తండ్రి గారి కుండ అని 2 కుండలు ఎప్పుడూ పూర్వం, ఇప్పుడు కాదు నేను చెప్తుంది, 200 ఏళ్ల క్రితం ఈ సంప్రదాయం ఉండేది. ఆ కుండ దాచిపెట్టి ఆఖరిగా మధువు అని తన తండ్రి తీసినటువంటి నేతిని ఒక చెంచా
అక్కడ వేయడం, తాత తీసినటువంటి దాన్ని ఒక చెంచా, ముత్తాత తీసింది ఒక చెంచా, ఇది బ్రాహ్మడికి వేసేటటువంటిది. గోఘృతము ఎప్పుడూ పాడవదు. కాబట్టి ఆ బ్రాహ్మణార్థంలో ఆ నెయ్యి వేయడం వల్ల ఆ రుణం ఉన్నటువంటి వాడు ఆవాహనై అక్కడికి వచ్చి కూర్చొని ఆ రుణం వల్ల వాడు తింటాడు అనే ఉద్దేశ్యంతో మనకి గోఘృత సంరక్షణ చేసి ఆ విధంగా బ్రాహ్మణార్థాలలో వాడేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి, ఆ ఆలోచన మనం తినటానికే నెయ్యి లేదు, ఎక్కడి నుంచి నెయ్యి తెచ్చి వేరే వాళ్ళకి ఇస్తాం. కాబట్టి పరిశుద్ధంగా తీసినటువంటి గోఘృతములో అంత శక్తి ఉంటుంది. పితరులని, స్వాహాదేవిని సంతృప్తిపరచాలన్నా, స్వధాదేవిని సంతృప్తిపరచాలన్నా గోవే